నిజామాబాద్ జిల్లాలో ఐస్ క్రీం వ్యతిరేక ఉద్యమం కొనసాగుతోంది. ఐస్ క్రీమ్స్ లో కెమికల్స్ కలుపుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఉద్యమానికి పూనుకున్నారు. తమ గ్రామాల్లో ఐస్ క్రీం అమ్మితే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, గ్రామాభివృద్ధి కమిటీలు దీనిపై తీర్మానాలు చేస్తున్నాయి. ఇక జిల్లాలో జరుగుతున్న ఐస్ క్రీం ఉద్యమంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఐస్ క్రీమ్లను బ్యాన్ చేస్తున్నాయి గ్రామాలు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము, అదేవిధంగా ఇటు బాల్కొండ, ఇటు అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గము, బోధన్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో దీనికి సంబంధించినటువంటి ఐస్ క్రీమ్లు బండ్లు, తోపుడు బండ్లు వచ్చేటటువంటి ఐస్ క్రీమ్ బండ్లను కూడా అంటే బ్యాన్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ యొక్క ఐస్ క్రీమ్లు తింటే దాని ద్వారా అంటే ప్రతి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వీరు ఈ యొక్క బ్యాన్ను నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు నందిపేట మండలం కావచ్చు, అదేవిధంగా బోధన్లోని ఎడపల్లి, అదేవిధంగా ఇటు ఆర్మూరు, అదేవిధంగా బాల్కొండ గ్రామ పంచాయతీ పాలక వర్గం, అదేవిధంగా అభివృద్ధి కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ యొక్క నిర్ణయంలో అంటే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, ఐస్ క్రీమ్కు సంబంధించి ఎందుకు బ్యాన్ చేసిన విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది ఐస్ క్రీమ్? సరే, ఐస్ క్రీమ్స్ మొత్తం తయారు చేయడం ఏంటంటే మొత్తం కెమికల్స్తో తయారు చేయడం జరుగుతుంది. ఆ కెమికల్స్ తయారు చేయడం వల్ల పిల్లలకు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ప్రేగులకు సంబంధించి కానీ న్యూమోనియా అలాంటి వ్యాధులు వస్తున్నాయి. కానీ మేము మా సుద్దపల్లి గ్రామం వాళ్ళందరం పాలకవర్గము, మా యొక్క వీడీసీ మెంబర్స్ అందరం కలిపి రేపటి నుండి అంటే 2 ఏప్రిల్ 2026 నుంచి అది బ్యాన్ చేయాలని అనుకుంటున్నాము. మరియు ఎవరైనా దాన్ని ఉల్లంఘించినా, వాళ్ళు మనం కాదని వచ్చినా వారికి తగిన జరిమానా కూడా విధించడానికి సిద్ధంగా ఉన్నాము. సర్పంచ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అంటే ఎందుకు ఏర్పడ్డది? అంటే గ్రామ ప్రథమ పౌరురాలుగా ముందుగా పిల్లలను ఉద్దేశించి వారి ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఐస్ క్రీమ్ తినడం వల్ల కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అనారోగ్యానికి గురి అవుతారన్న ఉద్దేశంతో వాటిని అమ్మవద్దు అని నిషేధించడం జరిగింది. ఇది రేపు 2 ఏప్రిల్ 2 నాడు గ్రామసభలో మా గ్రామసభ పాలకవర్గం మరియు వీడీసీ అందరి ఆధ్వర్యంలో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించి మా గ్రామ ప్రజలు కూడా దీన్ని అభినందించడం జరిగింది. మీరు చెప్పండి సార్, అంటే ముఖ్యంగా షాప్లో చిన్న కిరాణా కొట్లో కూడా ఇటు ఐస్ క్రీమ్ చిన్న బాక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇవన్నిటికి మీ కట్టడి ఏ విధంగా చేస్తూ ఉన్నారు? రేపటి నుండి సుద్దపల్లి గ్రామంలో పూర్తిగా ఐస్ క్రీమ్ని షాపులలో కానీ బండ్ల మీద వచ్చినా కానీ పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. ఈ యొక్క ఐస్ క్రీమ్లు తినడం వల్ల ముఖ్యంగా ఈ కలర్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అందులో పూర్తిగా కెమికల్స్తోని ఈ పిల్లల్ని ఆకట్టుకునే విధంగా డ్రగ్స్ అయితే ఏ విధంగా అలవాటు చేసుకుంటారో ఆ విధంగా ఐస్ క్రీమ్ తినడం అలవాటు అవుతుంది పిల్లలకు. కాబట్టి ఆ అలవాటుని మానిపించాలా, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అందుబాటులో లేకుంటే వాళ్ళు కూడా వీటికి అలవాటు పడారనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరం 2 ఏప్రిల్ 2026 నుండి పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఈ సుద్దపల్లి గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి తీర్మానం చేసి ఐస్ క్రీమ్లు బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ తోపుడు బండ్లు కానీ కిరాణా షాపులలో కానీ ఎవరైనా అమ్మితే 5,000 రూపాయల జరిమానా గ్రామ పంచాయతీ పాలక వర్గం నుండి విధించబడుతుంది. అంటే ముఖ్యంగా ఐస్ క్రీమ్ బండ్లు ఎక్కడ తయారవుతున్నాయి? లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటారు కదా, ఏం తెలిసింది మీకు తెలుసుకుంటే? యాక్చువల్గా నిజామాబాద్లో తయారవుతున్నాయి. నిజామాబాద్ నుంచి డీలర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకు మళ్ళీ సబ్ డీలర్ నుంచి దగ్గర ఐస్ క్రీమ్ గ్రామాల్లోకి రావాలంటే 4 స్థలాలు మారడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి సేఫ్టీ వాడకుండా గ్రామాల్లోకి తెచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కాబట్టి పూర్తిగా మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తీసుకున్న నిర్ణయాన్నే మన కలెక్టర్ గారు, నిజామాబాద్ కలెక్టర్ గారు, మొత్తం వైద్య అధికారులందరూ కూడా నిజామాబాద్ మొత్తంలో కూడా ఐస్ క్రీమ్ బ్యాన్ చేయాలని, తయారు చేసే కంపెనీలన్నీ కూడా బంద్ చేయించాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మనతో పాటు ఇక్కడ పల్లె దవాఖానా సిస్టర్ మేడం చెప్పండి, ఈ చిన్న పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే వాడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటారు? ఈ యొక్క ఐస్ క్రీమ్ వల్ల చిన్నపిల్లల్లో ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా రావచ్చు, ప్రేగుల ఇన్ఫెక్షన్ రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు. కాబట్టి పిల్లలు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎదగలేరు. ఎందుకంటే దానికి అలవాటు పడడం వల్ల ఈ యొక్క ఎండాకాలంలో కూడా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలకు ఐస్ క్రీములు అనేటివి కూడా తినిపించద్దు. ఎందుకంటే ఐస్ క్రీములు ఏ వాటర్ తయారవుతున్నాయో మనకు తెలియదు. అది మురికి నీళ్ళు వాడతారో ఏ నీళ్ళు వాడతారో మనం చూడలేము. ఎందుకంటే మనం ఇళ్ళలో తయారు చేసింది కాబట్టి కాదు, అది బయట తయారు చేసింది కాబట్టి అది దానివల్ల
పిల్లల అనారోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది తినిపించకపోవడమే మంచిదని మేము భావిస్తున్నాము. దానివల్ల పిల్లలకు నిమోనియా లాంటివి ప్రేగుల ఇన్ఫెక్షన్ కానీ కడుపులో నొప్పి కానీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో కానీ ఎప్పుడైనా సరే ఈ బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలు పిల్లలకు తినిపించకపోవడం మంచిది. అలా ఇండ్లలోనే మంచి ఆహారము తినిపించాలని, పౌష్టికాహారము, కూరగాయలు, గుడ్డు, పల్లీలు, బెల్లము ఇంట్లోనే తయారు చేసి పిల్లలకు లడ్డు రూపంలో ఇచ్చి అంగన్వాడీలో బాలామృతం ఇస్తారు. దాని ద్వారా కూడా లడ్డు తయారు చేసి పిల్లలకు పోషకాహారాలు అందించాలని ప్రతి తల్లిదండ్రులను కోరుతున్నాం. థ్యాంక్ యూ. అది ఇక్కడ సుద్దపల్లి పాలకవర్గం ఒకటే చెప్తా ఉంది. అయితే ఐస్ క్రీమ్లకు సంబంధించి ఇటు కెమికల్లు దాంట్లో కెమికల్ కలిపి ఐస్ క్రీమ్లు తయారు చేసి ఇక బండ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు అమ్మడంతో పిల్లలు అవి తినడం ద్వారా అనారోగ్య సమస్యలు పాలవుతున్నారని చెప్పేసి తాము గుర్తించామని చెప్పేసి ఇటు పాలకవర్గం చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఐస్ క్రీమ్లను మా గ్రామానికి ఏదైతే గ్రామంలో ఉన్నాయో సుద్దపల్లి గ్రామంతో పాటు ఇటు అంకాపూర్ కావచ్చు, అంసాపూరు, ఆర్మూరు, నందిపేట, ఏడపల్లి ఇటు మండలాల కేంద్రంలో పలు గ్రామాల్లో కూడా ఐస్ క్రీమ్లు బ్యాన్ చేయాలని చెప్పేసి గ్రామ అభివృద్ధి కమిటీలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా డిసిషన్ తీసుకుంది. ఆ వైపున నిజామాబాద్ జిల్లాలో ఇటు వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఇంట్లో తయారు చేసే వస్తువులనే తింటే పిల్లలకు మంచి ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి ఇటు వైద్య సిబ్బంది కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.